శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ భవానీ జ్యోతిషాలయం పండిత పులుగుర్త రామారావు శర్మ జ్యోతిష్య పండితులు. మా భవానీ జ్యోతిష్య పీఠం ద్వారా ప్రతిరోజు సమస్య పరిష్కార మార్గాలు చెబుతూ వస్తున్నాం. ఇంతకుముందు యంత్రాల గురించి చెప్పాం. అలాగే ఈరోజు మనం ఒక చిన్న పరిష్కార మార్గం గురించి చెప్పుకోదలిచాం. అదేమిటంటే, ఇప్పుడు ప్రస్తుతం అందరి మధ్యన ఉన్నటువంటిది వివాహం. ఆడవారైనా మగవారైనా సరే వివాహం ఆలస్యం అవ్వడం, వివాహం వచ్చిన సంబంధం కుదరకపోవడం, అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోవడం, అమ్మాయి అబ్బాయికి, అబ్బాయి అమ్మాయికి నచ్చలేదని చెప్పడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పేసి నా దగ్గరికి వచ్చింది. ప్రతి వాళ్ళు ఆ సమస్యతోటి నా దగ్గరికి వస్తున్నారు. అది మగవాళ్ళు కాదు, ఆడపిల్లలు దొరక్క. ఆడపిల్లల్లోనూ ఉంది సరైనటువంటి మగవాళ్ళు దొరక్క. ఈ యొక్క సమస్య పరిష్కార మార్గంగా ఏమిటండి, ఎందుకంటే అని అడుగుతుంటే, చాలామంది కుజదోష పరిహారాలు అవి ఇవి చేయించి వేలు ఖర్చు పెట్టి పూజలు చేయించాము, కాలసర్పదోష పూజలు చేయించాము, అన్నీ చేయించాము, అయినా కానీ కుదరట్లేదు అన్నట్టయితే దీనికి కూడా ఒక మార్గం ఉంది. ఎందుకంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అలాగే మనం చిన్న అమ్మవారికి సంబంధించినటువంటి ఒక తాయెత్తులో అమ్మవారి యొక్క మూల బీజ మంత్రాన్ని అందులో పెట్టి, రాగిరేకులు పెట్టి అమ్మవారి కుంకుమని అందులో పెడుతూ ఈ యొక్క సమస్య గోత్రనామాలు చెప్పి అందులో దిగ్బంధనం చేసి ఆ తాయెత్తుని ఇస్తారు. అది మనం 21 రోజు పాటు దానికి ఏ మంత్రం చదువుకోవాలో కూడా చెబుతాం. ఈ రకంగా చిన్న పరిష్కార మార్గం వల్ల కాలసర్పదోషం, కుజదోషం అన్నీ కూడా పోతాయి. ఎందుకంటే అమ్మవారు జగజ్జనని తలుచుకుంటే ఈ కుజుడు కానీ ఈ కాలసర్పాలు కానీ ఏమీ చేయలేవు. అమ్మవారి దయ ఉంటే అన్నీ జరుగుతాయి. అందువల్ల ఈ యొక్క స్కిన్ పైన కనిపించేటటువంటి నెంబర్కి ఫోన్ చేసి, వివాహం కానిటువంటి వారందరూ కూడా అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే వారి యొక్క తల్లిదండ్రులు మమ్మల్ని సంప్రదించినట్లయితే ఈ యొక్క రక్షరేకు తాయెత్తుని మేము ఇస్తాం. అది వాళ్ళు దగ్గర ఉంచుకోవాలి, మెడలో కట్టుకోరు కదండి, పిల్లలు ఈ మధ్య ఉంటున్నారు అని చెప్పేసి అంటే వారి దగ్గర ఏ విధంగానైనా సరే మనం జబ్బకు కట్టుకోవచ్చు. ఎందుకంటే జబ్బకు కట్టుకుంటే కనిపించదు. ఎలాగైనా సరే ఆ రక్షరేకుని మాత్రం వారి దగ్గర ఉండేటట్టుగా చూడాలి. ఇలా 21 రోజు కానీ వాళ్ళ దగ్గర ఉండి మేము చెప్పిన మంత్రాన్ని కానీ వాళ్ళు ప్రతినిత్యం జపించినట్లయితే తప్పకుండా దోషాలన్నీ పోతాయి. వేలకు వేలు ఖర్చు పెట్టిన అవసరం లేదు. ఒక అమ్మవారి ఉపాసకులుగా, బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఉపాసకులుగా చెబుతూ ఉన్నాం. కావున తప్పకుండా వివాహం కానిటువంటి వారు ఈ రక్షరేకులు ధరించి, వివాహం అయిన తర్వాత 16 రోజుల పండుగ 21 రోజు అయిన తర్వాత ఈ యొక్క రక్షరేకుని పారే నీటిలో, అంటే గంగా, గోదావరి, నర్మదా, సింధు అలాంటి నదుల్లో మాత్రమే కలపాలి. కాలువల్లో కలపకూడదు. నదీ ప్రాంతాల్లో ఈ తాయెత్తుని కలపాలి. ఇలా చేసినట్టయితే తప్పకుండా వివాహం అవుతుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి, సంప్రదించండి గురువు గారిని. శ్రీమాత